మనం ఇక్కడ యూట్యూబ్ పేజ్ ఓపెన్ చేశాను వీడియో చూసేది. ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఏముండదు, బ్యాక్ ఎండ్ పార్ట్ ఎలా ఉండదో కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు ఈ డెవలప్మెంట్ ఎలా చేస్తారని ఫ్లో అనేది అర్థమైంది అనమాట. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర మన కంటెంట్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో అలాగే మన దగ్గర రియల్ వంటి పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. సో ఇక్కడ మనం పేజ్ ని అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ మనకి URL కనిపిస్తుంది కదా, ఇది మన డొమైన్ అనమాట. తర్వాత ఈ వాచ్ అనేది పేజ్. అలాగే ఇక్కడ v=to అని ఉంది కదా, ఇదేంటంటే మనకి URL లో వచ్చి క్వీరీ పారామీటర్. కొన్నిసార్లు డేటాని ఏంటంటే మనం URL లో కూడా పంపిస్తాం. ఇలా URL లో పంపించిన డేటాని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇది ఈ వీడియో యొక్క ఐడి. అలాగే నేను ఇప్పుడు వేరే వీడియో మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి వేరే దాంట్లో ఓపెన్ చేసాను చూడండి, ఇదిగోండి ఇది ఈ వీడియో యొక్క ఐడి అనమాట. సో దీన్ని ఏం చేస్తామంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ రియాక్ట్ లో కానీ యాంగులర్ లో కానీ ఇక్కడున్న ఐడిని క్యాప్చర్ చేసి పేజ్ లోడ్ అయినప్పుడు మనకి రియాక్ట్ చేసాం అనుకోండి, యూజ్ ఎఫెక్ట్ లోపల మనం API కాల్ చేస్తాం అనమాట. అప్పుడు ఈ వీడియోకి సంబంధించిన డేటా వచ్చింది. సో బ్యాక్ ఎండ్ వాళ్ళు ఆ వీడియో ఐడి తీసుకుని దానికి సంబంధించిన డేటా మొత్తం ఇస్తారనమాట. దాన్ని మనం UI లో డిస్ప్లే చేస్తాం ఇక్కడ. సో అలాగే మనకి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేస్తాను. సో ఇలా ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఏంటంటే మనకి దీనికి సంబంధించిన API కాల్స్ ఏమైనా వచ్చినా సరే మొత్తం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కి వీడియోని ఇక్కడ లైక్ చేసాం, ఆల్రెడీ లైక్ చేసి ఉంది కదా. సో ఇది కూడా ఏంటంటే పేజ్ లోడ్ అయినప్పుడు ఈ వీడియో ఐడి పంపిస్తాం కదా, ఆ డేటాతో పాటు ఇస్తారన్నమాట. ఆల్రెడీ లైక్ చేశారా లేదా. ఇక్కడ ఉండదని నేను అన్లైక్ చేశాను, ఇదిగోండి రిమూవ్ లైక్ అని API కాల్ చేశారు. ఇదిగోండి ఇది ఆ API యొక్క URL అనమాట. ఇది బ్యాక్ ఎండ్ వాళ్ళు డెవలప్ చేసి ఇస్తారు. అలాగే పేలోడ్ అంటే దానికి పంపించే మన ఇన్పుట్ డేటా అనమాట. ఇదిగోండి వీడియో ఐడి పంపిస్తారు. సో ఇప్పుడు నేను యూజర్ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉండను, వాళ్ళకి సెషన్ తో క్యాప్చర్ చేస్తారు. అంజిరెడ్డి అని ఒక యూజర్ ఈ వీడియోని అన్లైక్ చేశారని చెప్పేసి అయిద్దన్నమాట. వాళ్ళంతా ప్రాసెస్ చేసి మనకి రెస్పాన్స్ పంపిస్తారు. మళ్ళీ లైక్ చేశాను అనుకోండి, ఇదిగోండి లైక్, ఇదిగోండి. సో పేలోడ్ సేమ్ ఇది లైక్ API అనమాట. ఇదిగోండి పేలోడ్, ఇది వీడియో ఐడి పంపిస్తున్నారు ఇలాగా. సో ఇలా మనం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు కోఆర్డినేట్ అవుతాయి అన్నమాట. ఫ్రంట్ ఎండ్లో మనం డిస్ప్లే చేసేదంతా ఫ్రంట్ ఎండ్ అయింది. మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమైనా యాక్షన్ జరుగుతుంది అనుకుంటే అవన్నీ మనకి బ్యాక్ ఎండ్ నుంచి వస్తాం. అంటే సేమ్ మనం సబ్స్క్రైబ్ చేసినా ఏం చేసినా సరే మొత్తం ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉండేది. అలాగే మనకి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే లోకల్ స్టోరేజ్ అన్నమాట. ఇది ఫ్రంట్ ఎండ్ సైడ్ ఉండేది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోని మ్యూట్ చేసి మళ్ళీ వేరే వీడియో మేము క్లిక్ చేసి ఎక్కడ ఓపెన్ చేసాను అనుకోండి, ఆ వీడియో కూడా ఆటోమేటిక్గా మ్యూట్ అయ్యింది. ఇది ఎలా తెలిసింది అంటే మనకి లోకల్ స్టోరేజ్లో వీళ్ళు డేటాని స్టోర్ చేసుకుంటారనమాట. ఇది ఒకసారి మనం జాగ్రత్తగా చూడాలి. ఇది ప్లేయర్ పెర్ఫార్మెన్స్ క్వాలిటీ, ఇదిగోండి వాల్యూమ్ చూడండి, ఇదిగోండి మ్యూటెడ్ అనేది ట్రూ చూపిస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ అన్మ్యూట్ చేశాను అనుకోండి, చూసారా మ్యూటెడ్ ఫాల్స్ అనమాట. సో అలాగే ఇదిగోండి వాల్యూమ్ చూసారా 23 ఉంది ఇది. సో దీనివల్ల ఏంటంటే మనం లోకల్ స్టోరేజ్లోనే మన వెబ్సైట్కి సంబంధించిన కొంత డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఇదంతా ఫ్రంట్ ఎండ్లో చేస్తాం అనమాట. ఆ డేటా మనకి ఏ పేజ్లోకి వెళ్ళినా కానీ మనకి అది యాక్సెస్ ఉంటుంది. సో సేమ్ సెట్టింగ్స్ అనేవి అప్లై అవుతూ ఉంటాయి. సో మీరు ఇక్కడ ఇవి కూడా అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఇవన్నీ కీ వాల్యూస్ ఉంటాయి. ఇదంతా కీ అనమాట లోకల్ స్టోరేజ్కి. ఇది దానికి సంబంధించిన డేటా, JSON డేటా స్టోర్ చేస్తాం, నెంబర్ స్టోర్ చేస్తాం. సో చాలా డేటా అనేది స్టోర్ చేస్తూ ఉంటాం. సో ఇదండి ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకో దాంట్లో కలుసుకొని మన కంటెంట్ నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన దగ్గర రియల్ టైమ్ ఉన్న పెయిడ్ కోర్సెస్ ఉండండి. ఏదో పైపైన థియరీలకు కాకుండా మీకు కంప్లీట్ రియల్ టైమ్ ఓరియంటెడ్ ఉంటాయి అనమాట. థ్యాంక్ యూ అండి.